ఇది వచ్చేసి మా గోరింటాకు చెట్టు కనిపిస్తుందిగా, ఇది మందార చెట్టు అన్నమాట. మందార పూలు, మందార ఆకు. కొద్దిగా వేపాకు. వేపాకు బదులు మీరు మెంతులు కూడా యూస్ చేయొచ్చు. నేను వేపాకు ఉందని వేపాకు. ఇంకొకటి వచ్చి చాలా ఇంపార్టెంట్, ఇగోండి ఇవి చూస్తున్నారు కదా, వీటిని ఇవి గుంటగరగడాకు అంటే ఇవే అనమాట. ఇక్కడ చిన్న చిన్నవి ఇవన్నీ అవే. ఇప్పుడు ఇది కూడా మనం వేసుకోవాలి, గుంటగరగడాకు కూడా. మనకి గ్యాప్ దొరికిన టైంలో కొంచెం ఇలాంటివి రాసుకుంటూ ఉంటే హెయిర్కి పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే మ్యాక్సిమం మీరు హెడ్ బాత్ అనేది కూడా కొంచెం హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి. అంటే కుంకుడుకాయ రసం, కుంకుడుకాయ పౌడర్ అవి దొరుకుతున్నాయి ఇప్పుడు స్టోర్స్లో. అవి యూస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు షాంపూస్తో చేసి హెయిర్ అనేది కూడా చాలా డ్రై అయిపోయి ఉండిద్ది. కొంచెం హెయిర్ రిఫ్రెష్ కోసం కొంచెం కుంకుడు రసంతో చేస్తే బాగుంటుంది. ఇవ్వండి ఇవన్నీ అనమాట. నేను మీకు చూపించడానికి ప్లేట్లో పెట్టాను. ఇవన్నీ నేను కోసుకొచ్చినాయి, మీకు ఒక్కటే చూపించలేదు. కలబంద అనమాట. ఇది కలబంద మాకు ఇంటి బయట ఉంది, నేను మర్చిపోయాను, అది మీకు చూపించలేకపోతున్నాను. అయితే ఇవన్నీ మిక్సీ వేసుకొని కొంచెం లెమన్ కూడా పిండుకొని తర్వాత హెయిర్ పెట్టుకొని ఒక 1 అవర్ కుంకుడుకాయ రసాన్ని వాడటానికి ట్రై చేయండి, షాంపూస్ కాకుండా. ఇప్పుడు ఏమేమి వేసుకుంటున్నానో చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి కలబంద, గోరింటాకు, మందారాకు, మందార పూలు, ఒంటిరెక్క మందారం అనమాట. ముద్ద మందారం కాదు, ఒంటిరెక్క మందారం. ఆ ఒంటిరెక్క మందారం ఆకులు, వేపాకు బదులు మీరు మెంతులు కూడా యూస్ చేయొచ్చు. నేను వేపాకు ఉందని వేపాకు తీసుకున్నా. కరివేపాకు. ఇది వచ్చేసి మెయిన్ గుంటగరగడాకు. చాలా చోట్ల దొరకదు, కానీ ఇది ఉంటే కూడా చాలా బాగుంటుంది. హెయిర్కి బ్లాక్నెస్ అనేది ఇస్తుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లాక్నెస్ అనేది వస్తుంది ఇది పెట్టుకుంటే. ఇవన్నీ మీరు చెట్ల ఆకులు ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే డస్ట్ ఉండిద్ది. ఆ డస్ట్ అనేది మన హెయిర్కి పట్టేస్తుంది. అందుకని ఇవన్నీ మంచిగా ఆకులన్నీ వాష్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ వేసుకుందాం. గుంటగరగడాకు, కరివేపాకు, వేపాకు కొంచెం చాలు, ఎందుకంటే హెయిర్కి కదా. మీ హెయిర్ చిన్నదైతే కొంచెం, హెయిర్ పెద్దదైతే ఎక్కువ వేసుకోండి. గోరింటాకు, లెమన్ మీరు లాస్ట్లో పిండుకోవచ్చు. కొంచెం గట్టిగా మిక్సీ వేసుకొని తర్వాత లెమన్ పిండుకుంటే సరిపోతుంది. హెయిర్కి స్మూత్గా మెత్తగా అవ్వాలి పేస్ట్ అనేది, ఆకులు ఉండకుండా మంచిగా ఇలా అంత మెత్తగా ఉండాలి ఆ పట్టిన పేస్ట్ అనేది. ఎందుకంటే హెయిర్కి మంచిగా పట్టాలి కదా, అందుకని మంచి పేస్ట్లా పెట్టుకొని మీకు పెట్టుకోవడం వస్తే సెల్ఫ్గా పెట్టుకోండి, లేకపోతే కనుక మీ ఇంట్లో వాళ్ళతో పెట్టించుకోండి. మంచిగా పెట్టించుకొని మసాజ్ చేయించుకోండి హెయిర్కి, లోపలికి వెళ్ళేదాకా నుదురుకి అంటుకునేలాగా పెట్టుకోండి అనమాట. ఇవన్నీ ఇట్లా చేసుకొని ఇలా మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ కలబందను ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం లోపల ఉన్న జెల్ని మనం మిక్సీలో వేసుకొని పట్టుకోవాలన్నమాట. పెరుగు కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం పెరుగు వేసుకోండి, కర్డ్. చూసారు కదా, ఇలా మెదిగిన తర్వాత మనం కలబంద కూడా వేసుకొని కొంచెం ఇంకా మెత్తగా అయ్యేలా చూడండి ఎలా ఉందో. ఇంకా చాలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, మెత్తగా మెదిగింది కదా, ఇదిగోండి మెత్తగా మెదిగింది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవడమే. చూడండి నా చేతులు ఎలా ఎర్రగా వచ్చాయి, గోరింటాకు కూడా వేసాను కదా, అందుకే చేతులు ఎర్రగా వచ్చాయి. ఇప్పుడు హెయిర్ మొత్తం ఇలా లీవ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకుని ఉంది కదా, దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. చూసారా వైట్ హెయిర్ ఎలా ఉందో. దీనికి ఇలా మన
ఎక్కువ వస్తే సెల్ఫ్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే కనుక ఫ్యామిలీ మెంబర్స్తో అప్లై చేయించుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా ఇలా చేత్తో ఇలా తీసుకుంటూ మాడుకి పట్టాలి, కుదుర్లకు అనేది ఇది వెళ్ళాలి. అందుకే ఇలా తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.